ఇగో చూడండి సార్, రాముని కూడా ఎంత తీసేస్తున్నారు. మేము పటం పెట్టుకొని పూజ చేసుకుంటా అంటే, పండగ పూజ చేసుకుంటామంటే తీసుకొని ఇవ్వడం లేదు. గ్రామస్తులు ఇంద్రమ్మ కాలనీ గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటే రాములవారి జయంతుల కార్యక్రమంగా ఇక్కడ సంబంధించిన అధికారులు వచ్చేసి మేము వేసుకునే టెంట్లో గ్రామం నిర్వహించుకోకుండా పీకేస్తున్నారు. పక్కకు జరుగు స్వామి. పేపర్ న్యూస్కి పంపించండి. ఇది ఇక్కడ ఉండే కబ్జాలన్నీ ఈడ చేసినట్లే అన్ని సార్లు చేసే మేము కానీ సంతోషపడతాం. పట్టాలు తీసేసేంత కాదు కదా, గుడి దోసేసుకోవాలి ఇప్పుడు, లేదా మళ్ళీ పందిరేయడమే. కాశీవన్న వాళ్ళు ఇప్పుడు తీసేసినట్టు కాదు, గుడిని అట్టే తోసేయాలా, లేదంటే మళ్ళీ మనం పందిరేయడమే. అంతేలే, ఒకటి చేసిపోతే కాదు కదా. ఉండిలే సార్, ఉండిలే మరీ అంతగా తీయాల్సిన అవసరం ఉండదు. ఇంకా సలంతో పాటు ఏదో లేపుకొని పోతున్నా అన్నట్టు దాంట్లోకి ముందుకు రారు. చర్చీలు మసీదులు అన్ని రోడ్ల మీద కడతానే ముందుకు రారు. ఇట్లాంటి దాంట్లోకి మాత్రం ఏదో 4 రోజులు పూజ చేసుకుంటామంటే చేసుకొని ఇవ్వటం లేదు. ఆయన గడ్డలు తీసేయడం అయిపోయా, ఈడేం గడ్డలు తీస్తాను కాదు, గడ్డలు తీస్తాడు నా దేవుడు పూజ చేసుకుంటారు. ఆడ మేడీ కట్ట దేవుడు పూజ తీసేయాలా. చేసుకుంటారని మండిపోతారు, పిల్లలు చేసుకున్నారు వీళ్ళని కాదు మండిపోతారు. వాళ్ళు ఏడ నిచ్చిన దాకా రేపు పూజ చేసుకుని మళ్ళీ కాదు అడుగు పెట్టుకోమా, ఈడే ఉండించుకుంటాం. ముందు ఆడ స్థలం ఇచ్చేది చెప్పు, ఎవడిస్తున్నాడో ముందు అది చెప్పు. ఎత్తపోయి తీసి ఆడ పెట్టుకో. దానికైతే 4 రోజులు ఆగాల, పడగొట్టేకైతే ఆలస్యంలే. అన్ని ఊళ్ళలో చేసుకున్నారు, ఈడు చేసుకున్నారు. ఫోన్ నెంబర్ వస్తుంది అప్పుడే యూట్యూబ్.